ప్రభుత్వోద్యోగం చేసి పదవి విరమణ చేసిన రామచంద్ర అప్పటి వరకు తాను నివసించిన అధికారిక నివాసం నుంచి ఒక కాలనీలోని తన స్వంత ఇంటిలోకి మారాడు. తాను పెద్ద ఉద్యోగస్తుడినని అహంభావం మెండుగా ఉన్నవాడు. ప్రతిరోజు ఆ కాలనీలో ఉన్న పార్క్లో సాయంత్రం నడవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు, కనీసం వారి వంక చూసేవాడు కూడా కాదు. వారంతా తన స్థాయికి తగినవారు కాదనే భావన అతడికి మెండుగా ఉంది. ఒకరోజు రామచంద్ర పార్క్లోని బెంచ్ పై కూర్చుని ఉండగా సత్యనారాయణ్ అనే వృద్ధుడు వచ్చి పక్కన కూర్చుని సంభాషణ ప్రారంభించాడు. రామచంద్ర మాత్రం సత్యనారాయణ్ చెప్పే మాటలను ఏమాత్రం విలువ ఇవ్వకుండా తాను నిర్వర్తించిన ఉద్యోగం, హోదా గురించి తన గొప్పతనం మాత్రమే చెప్పేవాడు. తన వంటి ఉన్నత స్థాయి వ్యక్తి గతిలేక స్వంత ఇల్లు ఉన్నందుకు ఈ కాలనీ ఉంటున్నట్లు చెప్పుకున్నాడు. కొన్ని రోజుల పాటు ఇలా కొనసాగింది. సత్యనారాయణ్ మాత్రం ఓపిగ్గా వినేవాడు. ఒకరోజు సత్యనారాయణ్ నోరు విప్పాడు. చూడు నాయనా, విద్యుత్ బల్బులు వెలుగుతున్నంత వరకే వాటికి విలువ. అవి మాడిపోయిన తరువాత అన్నీ ఒకటే. వాటి రూపం, అవి అందించిన వెలుగులు అన్నీ మరుగున పడిపోతాయి. నేను ఈ కాలనీలో 5 సంవత్సరాల నుండి నివసిస్తున్నాను. నేను 2 పర్యాయాలు పార్లమెంటు సభ్యుడిగా సేవలు అందించానని ఎవరికి చెప్పలేదు ఇప్పటిదాకా. అంతే. ఆ అహంభావి మొహంలో రంగులు మారాయి. ఆ పెద్ద మనిషి మళ్లీ చేపడం మొదలుపెట్టారు. నీకు కుడి పక్కన దూరంగా కూర్చుని ఉన్న ఆ వర్మగారు భారత రైల్వేలో జనరల్ మేనేజర్గా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. ఎదురుగా నిలబడి నవ్వుతూ మాట్లాడుతున్న రావు గారు ఆర్మీలో లెఫ్టినెంట్ జనరల్గా ఉద్యోగ విరమణ చేశారు. ఆ మూలగా తెల్లటి బట్టల్లో ఉన్న శివగారు ఇస్రో చైర్మన్ గా సేవలు అందించారు. ఈ విషయం ఆయన ఎవరితోనూ చెప్పుకోలేదు. నాకు తెలిసిన విషయం నీకు చెబుతున్నాను. మాడిపోయిన బల్బులు అన్నీ ఒకే కోవకు చెందినవని ముందే చెప్పాను కదా. 0, 10, 20, 40, 60 వేల ఒక 100 వాట్ల ఏ బల్బ్ అయినా అవి వెలుగుతున్నంత వరకే వాటి విలువ. ఫ్యూజ్ పోయి మాడిపోయిన తరువాత అవి విరజిమ్మిన వెలుగులకు విలువ ఉండదు. అవి మామూలు బల్బ్, ట్యూబ్ లైట్, హలోజన్, డెకోరేటివ్ బల్బ్, ఏది అయినా ఒకటే. అందుకే నీతో సహా మనమందరము మాడిపోయిన బల్బులమే. ఉదయిస్తున్న సూర్యుడు, అస్తమిస్తున్న సూర్యుడు ఒకేలా అందంగా ఉంటారు. అయితే ఉదయిస్తున్న సూర్యుడికి అందరూ నమస్కారం చేస్తారు, పూజలు చేస్తారు. అస్తమిస్తున్న సూర్యుడికి చేయరు కదా. ఈ వాస్తవాన్ని మనం గుర్తించాలి. మనం చేస్తున్న ఉద్యోగం, హోదా శాశ్వతం కాదని తెలుసుకోవాలి. వాటికి విలువ ఇచ్చి అవే జీవితం అనుకుంటే ఏదో ఒక రోజు అవి మనలను వదిలిపోతాయనే వాస్తవాన్ని గుర్తించాలి. చదరంగం ఆటలో రాజు, మంత్రి, వాటి విలువలు ఆ బోర్డుపై ఉన్నంత వరకే. ఆట ముగిసిన తరువాత అన్నింటినీ ఒకే డబ్బాలో వేసి మూత పెడతాము. ఈరోజు నేను సంతోషంగా ఉన్నానని భావించు. ముందు కూడా సంతోషంగా ఉండాలని ఆశించు. మన జీవితంలో ఎన్ని సర్టిఫికెట్లు పొందినా చివరికి అందరూ సాధించే సర్టిఫికెట్ ఒకటే. అదే డెత్ సర్టిఫికేట్.